ప్లాంట్ యాజమాన్యం రోజుకో రకమైన సర్క్యులర్ రిలీజ్ చేయడంపై కూడా ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇస్తామని కొత్తగా సర్క్యులర్ జారీ చేయడంతో మొత్తం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈరోజు స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదురుగా కూడా వందలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా తన నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని సంవత్సరాల తరబడి కూడా ఆందోళన చేస్తున్న సమయంలో ఈ విధంగా స్టీల్ ప్లాంట్ రోజుకో రకమైన స్టేట్మెంట్తో తమను ఇబ్బంది పెట్టాలి, తమని ఇబ్బంది పెట్టి ఈ విధంగా ప్రైవేటీకరణ వైపు వెళ్ళాలనేది కూడా వారు ఆలోచిస్తున్న పరిస్థితి కూడా వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదురుగా కూడా వందలాది మంది కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్, స్టీల్ ప్లాంట్ ఎందుకు రోజుకో రకమైన స్టేట్మెంట్ ఈ విధంగా ఇస్తుంది? ప్రొడక్షన్ బట్టి జీతాలు ఇవ్వడం అనేది ఎంతవరకు? అది ఒక కుట్ర. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో రూపంలో దాన్ని నిర్వీర్యం చేసి దీన్ని ఒక ట్రిమ్మింగ్ చేసి ఒక డౌన్ సైజ్ చేసి ఏదో ప్రైవేట్ కంపెనీకి అప్పు చెప్పాలనే దురుద్దేశంతో చేస్తున్న కుట్రగా మేము భావిస్తున్నాం. అందులో భాగంగానే కార్మిక వర్గం మీద దాడులు చాలా కాలం మొదలయ్యాయి. ఇప్పుడు వారికి ఏదైతే ఆర్థిక ప్రగతి ఉందో దాని మీద కూడా కుట్ర చేస్తూ దాని మీద దాడి చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించక ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఒకటి ఉపసంహరించే కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఆఖరికి ఏంటంటే దీని కెపాసిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కెపాసిటీవే 6.3. 6.3 ఏం చెప్తున్నాడు? 7.3 సర్క్యులర్ ఇచ్చి ఆ 7.3 స్థాయిలో రీచ్ అయితే ఆ ఉత్పత్తి తగ్గ సర్క్యులర్ ఇస్తామని చెప్పే ఉద్దేశంతో మన 15వ తేదీన ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి కార్మిక వర్గం దాడి, కార్మిక వర్గం తాలూకు దాన్ని గొంతుకోయాలని ఒక దృక్పథంతో యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఇప్పటికే మరి కార్మిక శాఖ కానివ్వండి లేదా యాజమాన్యాన్ని కూడా కాగితాలు ఇవ్వడం జరిగింది. యాజమాన్యం స్పందన లేకపోయినా కార్మిక శాఖ దాన్ని స్పందించి ఒక నోటీస్ ఇచ్చే పరిస్థితుల్లో స్టీల్ మినిస్ట్రీ వారి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మీటింగ్ పెట్టొద్దని చెప్పే ఆంక్షలు కూడా పెట్టినట్టు మాకు తెలుస్తోంది. ఇది చాలా దారుణం. అంటే కార్మిక వర్గాన్ని పూర్తిగా మట్టుపెట్టి ఈ కర్మాగారాన్ని ఎవరికో గవర్నమెంట్ నుంచి ప్యాకేజ్ వచ్చింది కాబట్టి ఆ బ్యాంకుల తాలూకా వడ్డీలు కట్టేసి లేదనుకుంటే జిఎస్టీలు కట్టేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ను వీఆర్ఎస్ బైతో భయభ్రాంతులు కొంచెం పంపించేసి కాంట్రాక్ట్ లేబర్ 6,000 మంది దగ్గర తీసేసి ఇది బాగా ఎప్పుడైతే చిన్నదైందో అంతా బాగుందని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి లక్షల కోట్ల విలువ చేసే బ్యాంక్ ఉంది, ఈ బ్యాంక్ దీన్ని కట్టబెట్టాలని చేస్తున్నారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా హక్కు లేదు. ఇది ప్రభుత్వ రంగంలో పెడతామని ఉద్దేశం. దాంతోనే నిర్వాసిత అందరూ కూడా తమ ఇల్లు భూములు త్యాగం చేసి ఈరోజు ఈ యొక్క భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఉన్నట్టయితే వాళ్ళ పూర్వీకులు వచ్చినటువంటి సంక్రమించిన హక్కులన్నీ కూడా కింది వరకు కూడా అనుభవించేవారు. ఈరోజు అతి తక్కువ దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వ రంగం పెడతామని చెప్పి ఇంకా ఉద్యోగాలు ఇవ్వకుండా 8,500 మంది ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మొత్తం మీద దాడి అనేది మొదలు పెట్టడం భావ్యం కాదు. ఈ కర్మాగారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. దీని మైన్స్ లేవు కాబట్టి సైన్లో విలీనం చేయాలి. కార్మిక వర్గం జరుగుతున్న దాడులను ఆపాలి. ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి. మరి గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హేళన చేస్తూ చులకన చేస్తూ మాట్లాడే భావ్యం కాదు. ఆయన మాట్లాడిన కూడా ఖచ్చితంగా ఉపసంహరించుకొని బేషరతుగా కార్మిక వర్గం క్షమాపణ చెప్పాలని, ఇదే సందర్భంలో కార్మిక సంఘాలని రాజకీయ పార్టీలని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ సమక్షంలో అవసరాన్ని కూడా ఢిల్లీ కూడా తీసుకెళ్లి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక చారిత్రాత్మక భావోద్వేగం కాబట్టి ఇటువంటి భావోద్వేగం నడిచే కర్మాగారాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ముందుకు వస్తాం కదా, ఆ ప్రయత్నం చేయాలని. మీ మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం కాబట్టి మీ మాట తప్పనిసరిగా ఇస్తుంది. మీరు ప్యాకేజ్ తీసుకురావడం మంచిదని దాన్ని ఎవరు మేము కాదంటం లేదు. కానీ ప్యాకేజ్ ఇచ్చి కార్మికులు పొట్టగొట్టారు, భయభ్రాంతులు చేసి వీఆర్ఎస్ పంపించారు. ఆఖరి కార్మికులు 30 రోజులు పనిచేసిన తర్వాత మా జీతం ఇవ్వండి అడుక్కునే పరిస్థితికి వచ్చారు. ఆ జీతం కూడా ఇవ్వకుండా ఇప్పుడు మీరు ఇంత చేస్తేనే అన్ని డిపార్ట్మెంట్లో అది కొలమానం కాదది. ఇది చాలా తప్పుడు విధానం. స్టాండింగ్ ఆర్డర్స్ కానీ రూల్స్కి కానీ సర్వీస్ కండిషన్స్ కానీ చట్టబద్ధంగా వ్యతిరేకం. అటువంటి వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేటువంటిది మేము భావిస్తాం. ఆధారంగానే జీతాలు అనేది ఎంతవరకు ఎక్కడ ఇటువంటి నియమాలు ఉన్నాయి కంపెనీకి సంబంధించి? అది భారతదేశంలో ఏ ప్రైవేట్ పరిశ్రమలు కానీ ఏ పబ్లిక్ సెక్టర్లు కానీ లేదు, ఉండదు. కేవలం అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాత్రం ఆ సర్కిల్, అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ సాధించిన తర్వాత 40 సంవత్సరాలతో మొదటిసారిగా చూడడం జరిగింది. ప్రొడక్షన్ ఆధారితంగా జీతాలు ఎత్తే ఉన్నది. ఎక్కడైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా ప్రైవేట్ సంస్థ అయినా కార్మికులు ప్రోత్సహించడానికి ఇన్సెంటివ్ అని ఇంకో రకరకాలుగా మీరు ఈ టార్గెట్ రీచ్ అవ్వండి, ఈ టార్గెట్ రీచ్ అయితే ఈ లాభాల్లో ఈ 10% ఇస్తాం, ఈ 10% ఇస్తామని జీవోలు చూసాం, అటువంటి సర్కిల్లు చూసాం. కానీ మేము మార్కెట్ చేస్తాం, ఆ మార్కెట్కి అనుగుణంగా జీతాలు ఇస్తామని చెప్పే జీవో మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లే కాదు, భారతదేశంలో ఏ పబ్లిక్ సెక్టర్లో లేదు, కాకపోతే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉండదు. జీతాలు అనేది యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ ఇవ్వాలి.
పరిశ్రమలో చెప్పే యాజమాన్యం చెప్పే పని కార్మికులు చేయాలి. అది లెక్క. కానీ దానికి ఆధారంగా జీతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చూసాం. ఈ జీవో మనం ఎక్కడైతే మనం చూడలేదు. మరి మీరేం చూసుంటే మీరే చెప్పాలి మాకు. సార్ ఏమనిపిస్తుంది సార్ ఈ రకమైన సర్క్యులర్లు నెలకోటి 2 నెలకోటి రావడం ఉద్యోగులు ఈ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టే అంతవరకు కరెక్ట్? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తాలూకా కుట్ర అని చెప్పేసి తెలియజేస్తున్నామండి. కారణం ఏంటంటే రకరకాలుగా క్యాపిటల్ మైన్స్కి కేటాయించగా అలాగే సెయిల్లో కూడా విలీనం చేయాలని చెప్పి 5 సంవత్సరాలు బట్టి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ సెయిల్లో విలీనం చేయట్లేదు, అలాగే క్యాపిటల్ మైన్స్ కూడా మాకు కేటాయించలేదు. దాని ధర్మలా అది కాకుండా ఈ మధ్యకాలంలో సంవత్సర కాలం నుండి ఎంప్లాయ్కి ప్రతి ఒక్కరికి కూడా లక్షల మీద ఇంకా జీతాలు బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో నవంబర్ 15వ తారీఖున వచ్చినటువంటి మరి సర్క్యులర్ అయితే చూస్తే మరి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా కూడా భారతదేశంలో ఈ రకమైనటువంటి సర్క్యులర్ రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు. మరి ఇలాంటి సర్క్యులర్లు ఇవన్నీ చేస్తే ఎంప్లాయీస్ అందరూ కూడా జీతాలు ఇవ్వకపోతే అందరూ సంస్థను వదిలిపోతారు. దీన్ని ఎవరికి అదానికో లేకపోతే మరి మిట్టలకో ఇది అప్పుచెబుదామని చెప్పేసి కుట్రపూరితమైనదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ధర్నాను ఉద్దేశించి మరి ప్రశ్నిస్తూ జరుగుతుంది. ఉత్పత్తి చేయడంలో ఈరోజు యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఏదో 22,000 టన్నులు తీసుకొస్తాం, 20,000 టన్నులు తీసుకొస్తాం అన్నారు. ఈరోజు చతికిలబడి 16,000 టన్నులు కూడా తీసుకురాలేకపోతున్నారు. కాబట్టి దీన్ని కార్మికుల మీదకి తోసేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈ రోజున ఉత్పత్తికి కార్మికులు బాధ్యులు కారు. కార్మికుల బాధ్యత ఏంటి? మీరు చెప్పిన పని చేయడం. మీరు ఈరోజు 19,000 టార్గెట్ ఇస్తున్నారు. 19,000 టార్గెట్ సరిపడా రా మెటీరియల్ ఇవ్వాలి. 19,000 టార్గెట్ సరిపడా మిషనరీ రెడీ చేసి పెట్టాలి. అప్పుడు కార్మికులు తీయడానికి సిద్ధంగా ఉంటారు. 1 కేజీ బియ్యం ఇచ్చేసి 20 మందికి భోజనం పెట్టమని ఇంట్లో చెప్తే ఎలాగా? అలాగని పెట్టలేదని చెప్పేసి ఆవిడని అంటే ఎలాగ ఉంటుందో ఈరోజు ఉత్పత్తి తీయడంలో విఫలమైనటువంటి యాజమాన్యం కార్మికుల మీదకి దాన్ని తోసేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం ఆలోచించాలని మేము చెప్తా ఉన్నాం. ఒకటి. రెండోది, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావని చెప్పేసి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ప్యాకేజ్ ఇచ్చేసాం, నడపాల్సిన బాధ్యత మీదే అంటుంది. ఎవరిది బాధ్యత? నడపాల్సిన బాధ్యత యాజమాన్యందా ప్రభుత్వానిదా? ప్రభుత్వ ఆదేశాలతో నడిచేటువంటి యాజమాన్యం ఆ నిర్ణయాలను తీసుకోవాలి. మేము అడుగుతూ ఉన్నాం. మీరు ప్యాకేజ్ ఇచ్చారు వాస్తవం. ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత 2 ఫర్నేసులతోటి లాభాలు వచ్చినాయి. 3వ ఫర్నేస్ తయారు చేసిన తర్వాత నష్టాలు వస్తూ ఉన్నాయి. ఉద్యోగులు తీసేశారు, ఉద్యోగులు ఎక్కువైపోయారు, అందుకే నష్టాలు వస్తున్నాయి అన్నారు. ఉద్యోగుల్ని రోడ్డు మీదకి నెట్టేశారు. కాంట్రాక్ట్ కార్మికులను 6,000 మందిని వీళ్ళకి పంపించేశారు. మరి ఎందుకు నష్టాలు వస్తూ ఉన్నాయి? అంటే ఉద్యోగులు తగ్గించేశారు, నష్టాలు వస్తూ ఉన్నాయి. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఉద్యోగాలు తీస్తే లాభాలు వస్తాయన్నారు కదా, ఎందుకు రావడం లేదు? 20,000 టన్నులు తీసేస్తే లాభాలు వస్తాయన్నారు కదా, ఎందుకు రావడం లేదు? ఫర్నేస్ 3 నడిపితే లాభాలు వస్తాయన్నారు కదా, ఎందుకు రావడం లేదు? మరి మీరు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఉత్పత్తి తగ్గిపోయింది, ఈ కార్మికులు తగ్గిపోయారు, అయినా లాభాలు రావట్లేదంటే దీని వెనకాల కారణం ఏంటన్నది మీరు ఆలోచించాలి. అందుకే మేము అడుగుతున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ఠ మొత్తం నాశనం అయిపోయింది. దానికి కారణం ఎవరు? ప్రతిష్ఠ దెబ్బతిన కారణం ఎవరు? కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఒక కమిటీని వేయండి. ఉత్పత్తి ఎందుకు తగ్గింది, ప్యాకేజ్ ఏ విధంగా ఉపయోగించారు అనే మీద ఒక కమిటీ వేయండి. దానికి కార్మికులు బాధ్యులు అయితే కార్మికుల మీద ఏ చర్య తీసుకునే సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము చెప్తా ఉన్నాం యూనియన్లుగా. కానీ ఈరోజు యూనియన్ల మాట కాదని చెప్పి యూనియన్తో చర్చించకుండా ఎవరో చెప్పిన నిర్ణయాలు, ఎవరో చెప్పిన 1 మాట 2 మాటలు విని కార్మికులు తప్పుదో పట్టించడం, కార్మికులు తప్పు చేయడం అన్నది కరెక్ట్ కాదు. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులర్ రద్దు చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గన్లు కేటాయించేసి పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలి. లేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయండి. ఒక పని అయిపోతుంది, ఒక జైంట్ కంపెనీగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉంచుకొని మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ముందుగా మేము గౌరవ సీఎండీ గారికి తెలియజేస్తున్నాం ఒక ట్రేడ్ యూనియన్గా, అయ్యా మీరు జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తితో లింక్ పెట్టి జీతాలు ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే మీరు దీన్ని మీరు ఖండించి తప్పకుండా దీన్ని రద్దు చేసి రేపు 1వ తారీఖున అంటే డిసెంబర్ 1వ తారీఖున కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి. డిసెంబర్ నెలాఖరికల్లా మీరు పూర్తి హెచ్ఆర్ఏలు ఏదైతే బకాయిలు ఉన్నాయో హెచ్ఆర్ఏలు బకాయిలు ఉన్నటువంటి జీతాలు కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. మీరు ఫస్ట్ తారీఖు కానీ మా ఎంప్లాయీస్కి జీతాలు పడలేదు అని చెప్తే కనుక ఒక జనసేన క్రియాసభ్యుడిగా, ఒక జనసేన కార్యకర్తగా, ఒక డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఏదైతే విశాఖపట్నం పౌర గ్రంథాలయం ఉందో ఆ గ్రంథాలయంలో నేనే ప్రెస్ మీట్ పెడతాను. పెట్టి మీరు చేస్తున్న దానికి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరి తాలూకా విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము కార్మికులుగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏమని 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటికి రెపలా కాపాడుకుంటున్నామని. అది మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా కానీ మీకున్న నెట్వర్క్ కానీ ఎక్కువ. మేము కార్మికులమే, మాదంత నెట్వర్క్ ఉంటుంది, మా వాట్సాప్లో మాత్రమే మేము పెట్టుకోగలం. కానీ మీరు అటువంటి విషప్రచారం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తక్షణం మీరు విరమించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరిగేటట్టు, నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు, మొన్న తీసినటువంటి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు వ్యయం తగ్గించుకోవడానికని కార్మికులు తగ్గించామని చెప్తున్నారు. మరి 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కార్మికులు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మరి ఆ విషయాన్ని కూడా మీరు చెప్పినటువంటి మెసేజ్లో పెట్టాలి కదా. మీరు
6,000 మందిని తొలగించాము, 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాదు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా మీరు చేస్తున్న దాన్ని మేము రేపు ఫస్ట్ తారీఖు కానీ మీరు జీతాలు సీఎండీ గారికి చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రోడ్లోనే ఉన్నానో సీఎండీ గారికి నేను హెచ్చరిక చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వాలి. ఏరియాస్ అన్నీ కూడా డిసెంబర్ లోపల అంటే జనవరి పండుగ ముందుని మీరు అన్నీ క్లియర్ చేయాలని, ఏదైతే వీఆర్ పెట్టిన వాళ్ళకి కూడా మీరు బ్యాలెన్స్లు ఉన్నారో అవి కూడా క్లియర్ చేయాలి. మా పే స్లిప్పుల్లో మాకు గతంలో మీరు ఎంప్లాయీస్కి పిఎఫ్ థ్రిఫ్ట్ కట్ చేసి మీరు అవి ఇవ్వకుండా అక్కడేమో ఆ సంస్థలకు పంపించకుండా చేస్తే ఇది మోసం కాదా? మరి ఇది దగా కాదా? దీని మీద మరి మీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ అయితే లేబర్ కోడ్లు కానీ చట్టాలు కానీ ఉన్నాయో మిమ్మల్ని శిక్షించరా? అంటే సామాన్యులకైనా శిక్షలు మీరు ఇటువంటిది దోపిడీ చేసినందుకు ఈ సీఎండీ గారి మీద కూడా శిక్ష పడేటట్టు చేయాలని జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. అంచేత ఖచ్చితంగా ఫస్ట్ తారీఖున మాకు జీతాలు ఇప్పించాలని మేము అయితే మిమ్మల్ని వేడుకుంటున్నాం. సరే, విశాఖ స్టీల్ ప్లాంట్లో నిజ వేతనాలు, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉన్నటువంటి ఒప్పందాలు 2015 నుంచి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ హక్కులను కాలరాస్తుంది. నిజ వేతనాలు ఎక్కడైనా సరే ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో వేతనాలు నియమకుందనమాట. ఇవాళ ఉత్పత్తికి సంబంధించినటువంటి లింక్ పెట్టి అసలు జీతాలే రానటువంటి పరిస్థితి అనేది తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు దేశానికి సంపదనికి ఇచ్చిందనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25,000 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు తీర్చింది. 7.3 మిలియన్ టన్స్ సాధించగలటువంటిది సీసోర్ స్టీల్ ప్లాంట్ విశాఖ. మరి ఇవాళ చాలామంది పనిచేయడానికి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 12 విద్యాలయాలన్నమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు శక్తితోని, కార్మికుల యొక్క సంపత్తితోని సమకూర్చినటువంటి విద్యాలయాల్లో 1,50,000 మంది భారతదేశం అంతా కూడా భావి భారతపౌరులుగా దిద్దిందన్నమాట. ఇవాళ టర్నౌన్ చేసింది కంపెనీ అనమాట. సిక్ ఇండస్ట్రీని మళ్ళా 120% ఉత్పత్తి తీసిందనమాట. ఈరోజు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా 2021 నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సీఎండీలు అలాగే గవర్నమెంట్ డైరెక్టర్స్, నామినేటెడ్ డైరెక్టర్స్ ఇవాళ 22,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది 5 సంవత్సరాలు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఎప్పుడు నడపాలి, 2 BIFలు ఎప్పుడు నడపాలి, ఎప్పుడు మాడిఫికేషన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాళ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి 14,000 కోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాంకులు అప్పులు తీర్చుకున్నారు, వడ్డీలు తీసుకున్నారు. కానీ ఇవాళ అప్పుల పాలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నిజ వేతనాలు ఇవ్వకుండా కడుపు కాల్చే పరిస్థితిని తీసుకొచ్చారు. మేము పోరాడుతున్నాం, చివరిదాకా పోరాడతాం. కడుపు కాలుతుంది లేదా ఈ పోరాటంలోని 32 మంది ప్రాణాలు పోతేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అలాగే మేము కార్మిక వర్గంగా దీర్ఘకాలికంగా పోరాటాలు చేసి ఇవాళ ఇంత సంపద సృష్టించినటువంటి దాన్ని కార్మికుల్ని తప్పుతో పట్టిస్తున్నారు అన్నమాట. ఇవాళ కార్మికుల సంపద ఇది. తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మీరు ఏదైతే దేశంలో ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఇవాళ క్యాబినెట్ కానీ లేకపోతే ఇవాళ వేతనాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిజ వేతనాలు కూడా ఇవ్వద్దని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రానున్న కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వాసితులకి ఉపాధి కల్పించాలి. టర్నౌండ్ చేసేటువంటి మళ్ళీ అతి తక్కువ కాలంలో స్టీల్ ప్లాంట్ అన్ని BIFలు నడిపితే 7.3 మిలియన్ టన్స్ వచ్చి రోజుకి 10 కోట్ల రూపాయల లాభం ఆర్జేటువంటి కంపెనీని మీరు ఏదో లక్ష్మీ మెట్టెలకో ఓ జిందాలకో మెట్టెలకో ఎవరికో ఇవ్వాలంటే మటుకు సహించేది లేదు. కార్మిక వర్గం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని, ఈ ఆంక్షల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఇవాళ యజమాన్యంకి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. సార్, ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇటువంటి సర్క్యులర్లు ఎప్పటికప్పుడు తరచూ ఇవ్వడం మానసికంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రిపేర్ అవ్వడమేనా? అది చాలా తప్పుడు నిర్ణయం అండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు. ఎప్పుడు కూడా మేము ప్రైవేట్ చేయట్లేదు, మేము అంతా గవర్నమెంట్లో ఉంచుతాం అంటున్నారు. కానీ దాన్ని బట్టి గవర్నమెంట్లో ఉంచాలంటే ఏమేం చేయాలి అనే వనరులు ఇవ్వాలి, రా మెటీరియల్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఎంప్లాయీస్ని ప్రోత్సహించట్లేదు. ఉన్న వాళ్ళనేమో తొలగించేసి వాళ్ళ ప్లేస్లో రిక్రూట్మెంట్ లేకుండా చేసి ఉన్నోళ్ళకేమో మీరు ఇంకా చేయలేరు, ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు కదా, లాస్లో వస్తుంది, నేను ఇంకా లాభాలు తీసుకురావాలి. అది అన్నది చాలా తప్పుడు నిర్ణయం. లాభాలు ఎలాగ వస్తాయండి? చేస్తే కన్నా ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్ ఉంటే కదా, ఎంప్లాయ్ అది సీనియర్ అన్నది తీసేస్తున్నారు. సీనియర్ అన్నది VRS తీసుకోండి, మీకు బాగోపోతే వెళ్ళిపోండి, ప్లాంట్ ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి. అది ఏంటంటే మేనేజ్మెంట్ ఇంకా ఇలా
ఇంకా ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్లాంట్ని ఇంకా ఎంత లాభాలు తీసుకురావాలన్నది అది ఆలోచించకుండా ఈ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలన్నది అది చాలా తప్పుడు నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని అది వెనక్కి తీసుకోవాలి. తీసుకుంటే అందరూ కూడా కార్మికులందరూ కూడా హర్షిస్తారు, లేకపోతే కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తారు. కార్మికులు ఏంటంటే ఇది చిన్న కంపెనీ కాదు కదా. ఇప్పుడు మన ఏషియాలో ఎన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. అన్ని స్టీల్ ప్లాంట్ని అలా ఉంచి ఈ ఒక్కదాన్ని ఇలా చేసి ఎక్కడో స్టీల్ ప్లాంట్ కడతాం, మేము ఎక్కడో డేటా సెంటర్లు కట్టిస్తే అన్నీ నిర్మిస్తాం, ఇంకా ఇక్కడ అన్ని హైటెక్ సిటీ టైప్లోనే విశాఖపట్నాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఎందుకు అలాగే అనదొక్కాలని చూస్తున్నారు? అది చాలా తప్పు నిర్ణయం. దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించాలి, కాంట్రాక్టులకి ఉపాధి కల్పించాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించాలి. ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉంది ఎంప్లాయ్మెంట్. మరి టెక్నికల్ చదివినోడు ఏమైపోతున్నాడు? ఈరోజు డిప్లొమా చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాటికి ఇటువంటి వాటిలోనే చేయగలడు వర్క్. కంప్యూటర్లో చేయలేడు. ఆ మేధావితనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి కూడా వాడికి అవకాశం లేకుండా పోతుంది. ఒక మేధావి ఉన్నాడంటే టెక్నికల్గా ఇందులో దాని టాలెంట్ ఉన్నది ఇందులో చూపించగలడు. అంతా కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఎంచేపు సాఫ్ట్వేర్ కంప్యూటర్ అంటే టెక్నికల్ ఏమైపోవాలి? ఈ మెటీరియల్ ఎక్కలేద్దా? ఎక్కడో కొనుక్కోవాలా? బిలాలే కొనుక్కోవాలా? రౌర్కల్లో కొనుక్కోవాలా? స్టీల్ ఎక్కడ కొనుక్కోవాలి? స్టీల్ అన్నది ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది కాబట్టి విశాఖ స్టీల్ మన ఇండియా వరల్డ్లోనే చాలా నెంబర్ 1 ఐఎస్సీ స్టాండర్డ్తో తయారవుతుంది. దీన్ని ఎంతోమంది పర్చేజ్ చేస్తున్నారు, ఎంతో లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలన్నీ అక్కర్లేదు, నాకు లాభాలు అక్కర్లేదని అంటావేంటి? వచ్చే లాభాలని అంటావేంటి? గవర్నమెంట్ తప్పు కదా. వచ్చే లాభాలను నువ్వు కొనసాగించు. మీకు ఏం కావాలి, ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎంప్లాయీస్ ఏం అడుగుతున్నారు, అయినా నెరవేర్చు. అది నీ నాయకత్వం. అంతేగాని ఇక్కడ అడిగిన దానికి నువ్వు వ్యతిరేకంగా చేసి ఏదో చేసేసి ఏది ఇచ్చేసాం వీఆర్ఎస్ ఇచ్చాం వెళ్ళిపోండి అంటే వీఆర్ఎస్ ఇచ్చేసి ఇంకా పంపించేసి ప్రైవేట్ చేస్తే అది ఏంటంటే అది దుర్మార్గమైన చర్య. అది గవర్నమెంట్ పాలసీ కాదు. గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు. అవన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ కార్మికులందరి తరపున నేను విన్నవిస్తున్నాను. సార్ ఏంటి సార్ ఉత్పత్తి ఆధారంగా జీతాలు అనేది ఏమనిపిస్తుంది ఉద్యోగి? నా పేరు దేవుపల్లి సంపూర్ణం అండి. ఎక్స్ ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ కార్మికుడు ఇక్కడ పనిచేశాను. 32 మంది ప్రాణత్యాగం, 25,000 ఎకరాల భూమిని ఇచ్చిన నిర్వసితులకు త్యాగాన్ని పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నిర్మించిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంతో కష్టపడి ఎంతో సమకూర్చి ఏ వనరులు ఉన్నా లేకపోయినా కూడా ఈ యొక్క ఉత్పత్తిని ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి పదంలో సాధించడం కోసం ప్రయత్నాలు జరిగాయి. దానికి 3 ఉదాహరణలు నేను చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్లో బిఎఫ్ఆర్ఐకి వెళ్ళింది. బిఎఫ్ఆర్ఐకి వెళ్ళినప్పుడు స్టీల్ ప్లాంట్ మూసేస్తారు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని చెప్పినప్పుడు మహానుభావుడు ఆనాటి ప్రధాని వాజ్పేయి గారు ఆ రోజు మనకి ఈక్విటీ ఇవ్వడం వలన ఆ రోజున మొత్తం స్టీల్ కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేసి ఆ రోజున ప్రైడ్ ఆఫ్ స్టీల్ తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయలు లాభాన్ని తీసుకొచ్చాం. దాని ద్వారా రెండో విషయం ఏంటంటే ఆ వచ్చిన లాభం ద్వారా 2% ఇవ్వాలి కాబట్టి ఆ 2% ద్వారా సిఎస్ఆర్ నిధుల ద్వారా మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి నీటి కొరత కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఉన్నటువంటి వాటికి సరఫరా చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే మనందరికీ తెలుసు హుదూద్ తుఫాను వచ్చింది విశాఖపట్నానికి. హుదూద్ తుఫాను వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా కూడా అల్లుకల్లోలం అయిపోయింది. మొత్తం దారులు, నదులు, చెట్లు, పుట్లు, రోడ్లు కొట్టుకుపోయి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మూసేయడం జరిగింది. మూసేసేటప్పుడు అందరూ అన్నారు విశాఖపట్నం పని అయిపోయింది, ఎలాగ నష్టాల్లో ఉంది కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసేయడమే అన్నారు. కానీ మొత్తం కార్మికులు, అసంఘటిత కార్మికులు, మేనేజ్మెంటు అందరూ కలిపి నా ఇల్లు కూలిపోతే అమ్మో నా కుటుంబం ఏమైపోతుందనే ఉద్దేశం ఉండేటట్టు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని నెల రోజుల్లో కూలిపోయినటువంటి ఆగిపోయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హుదూద్ తుఫాను అప్పుడు నెల రోజుల్లో దాన్ని పునరుద్ధీకరించి లాభంలో తీసుకొచ్చిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉంది. అది రెండో విషయం. ఒకటి బిఎఫ్ఆర్ఐ, రెండేమో కరోనా, హుదూద్, మూడోది కరోనా వచ్చింది. ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కూడా ప్లాంట్లోకి వెళ్ళాలంటే ఈ విధంగా వెళ్ళాలన్న పరిస్థితుల్లో కూడా చనిపోతే చనిపోయాం, బ్రతికితే బ్రతికాము, మన ఆయుష్ ఉంటే బ్రతుకుతాం లేకపోతే లేదు అని చెప్పేసి మనం వెళ్ళకపోతే స్టీల్ ప్లాంటు మళ్ళీ వేరే విధంగా యాక్షన్ రూపంగా అయిపోతే అది కూలిపోద్ది, లేదంటే ప్రజలకి నష్టం వస్తుంది చెప్పని కార్మికులందరూ ప్లాంట్లోకి వచ్చి ఆ రోజు పనిచేయబట్టే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆ కరోనా టైంలో కూడా పనిచేయడం జరిగింది. ఆ రోజున చనిపోతుంటే అందరూ అన్నారు ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ అయిపోయింది, అల్లాడిపోతున్నాం, చనిపోతున్నారు. కొన్ని వందల వేల మంది ధనవంతుడు, పేదోడు అని లేకుండా చనిపోతున్న టైంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుడు తనను కూడా మరి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా ప్రజలు బ్రతికుండాలా, నా దేశం బాగుపడాలని చెప్పి త్యాగంతో ఆ రోజున కరోనా టైంలో ఆక్సిజన్ మనం సప్లై చేసామండి. ఇంకో విషయం నేను చెప్తాను మీ ద్వారా ఈ యొక్క ప్రజలందరికీ కూడా.
ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1990లో ప్రారంభమైతే 1992 ఉత్పత్తి సాధిస్తే ఆ రోజు కూడా ఈ యొక్క మొండి గవర్నమెంటు మనకి స్టీల్ గన్నులు ఇవ్వలేదండి. అక్కడ ఆయా స్టీల్ ప్లాంట్లు గన్నులు కేటాయించారు. ఇక్కడ ఎందుకు కేటాయించలేదు? మనం అంటాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే అని చదువుకుంటాం కదా. ప్రాంతాలు వేరు, పార్టీలు వేరు, ఏమీ లేవు, అందరూ సమానత్వమే అన్నారు కదా. అన్ని రాష్ట్రాలు, అన్ని రాష్ట్ర ప్రజలు సమానత్వం అన్నారు కదా. మరి ఆ రాష్ట్రాలకి గన్నులు ఇచ్చి ఈ రాష్ట్రానికి ఎందుకు గన్నులు ఇవ్వలేదు? ఏంటి ఆ విచ్చేసేటి? ఆ వ్యత్యాసం ఎందుకు? ఆ గన్నులు ఇచ్చినట్లయితే ఈరోజు మేము 10 రూపాయలు లాభాలు ఇచ్చినవి 100 రూపాయలు లాభం వచ్చు కదా. ఈరోజు మేము కొన్ని వేల కోట్ల రూపాయలు, మీరు 5,000 కోట్లు ఇస్తే మీకు 5,500 కోట్ల రూపాయలు మీకు మేము ఇచ్చాం. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్, టౌన్షిప్లో రిజర్వాయర్ కాకుండా దాహాతి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి దాహాతి ఇచ్చడానికి ఇక్కడ మన కోనపాలెం జంక్షన్లో 2వ రిజర్వాయర్ కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి ఎన్నో చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు నిత్యము పనిచేస్తూనే ఉన్నారు, నిత్యము కష్టపడుతున్నారు. గనులు ఇచ్చినా గనులు ఇప్పినా దీన్ని ఆర్థిక ప్రగతిలో తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? అసలు సంగతి ఇక్కడ జరిగింది. ఏదైనా గవర్నమెంట్ ఉందంటే, ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన అంతకుముందు చాలామంది వ్యాపారవేత్తలకి లాస్ వచ్చిందని కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు బ్యాంకుల్లో, కొన్ని 100,000 కోట్లు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ తీసుకొచ్చి అభివృద్ధి సాధించి అన్నీ చేస్తుంటే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ వీళ్ళు మంచులు, మాకు ఆంధ్రులు గురులను మనకు పేరు ఉంది అంతకుముందు. అలాగే త్యాగాలు చేసిన వారని ఉంది. ఆ దాంట్లో వీళ్ళు మంచోళ్ళు, సహనశీలులు, విశాఖపట్నం ప్రజలు కార్మికులు కూడా మంచోలే కాబట్టి వాళ్ళు అడగరలేని చెప్పిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాయదులకు ఉన్నటువంటి అదాని, అంబానీ లాంటి దిగ్గజాలకి ఈ విశాఖపట్నం లాభాలను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. అది ఒకటే ప్రేమ కాదు, ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, చుట్టుప్రక్కల కొన్ని వందల ఎకరాల భూమి ఉంది, లక్షల కోట్లు విలువ చేసే భూమి దాని విలువ. ఈ విలువని వాళ్ళు ఏం చేశారంటే సునాయాసంగా తీసుకోవడానికి, సునాయాసంగా దాన్ని వాళ్ళ అభ్యుదులకి అప్పచెప్పడం కోసమని 1,00,000 కుటుంబాలు తలక జీవన పరిస్థితిని అస్తవ్యస్తం చేయడం కోసం వెనకాలేదండి. ప్రజలు గుడ్డిగా వచ్చాం, ప్రజలు ఎలక్షన్ ముందు వచ్చారు, అందరూ నాయకులు వచ్చారు, పార్టీలు విమర్శించాం. అన్ని పార్టీల వాళ్ళు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటాం, మేము ముందుంటాం మేము అన్నారు. ఏరండి ఈ రోజున పార్లమెంట్ని గడగల్లాడించారు, రాష్ట్ర ప్రభుత్వాలు గడగడాడించారు, మా కార్మికులందరినీ వేల మంది కార్మికులని మీటింగుల్లో గడగల్లాడించారు. ఆ గడగల్లాడించిన వాళ్ళు ఆమరణ శాస్త్రం అనుకోళ్ళు, విశాఖపట్నం రక్షిస్తామనుకున్న నాయకులు ఈరోజు ఏమంటున్నారంటే చాలా విచారకరం, చాలా దురదృష్టం. అంటే ఊసర వెళ్ళి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో ఈ రాజకీయ నాయకుల తలక మాటలు, ఒకప్పుడు మీరు కష్టపడ్డారు, మీరు బ్రహ్మాండ లాభాలు తీసుకొచ్చారు, మేము ఉన్నాం, మేము గనులు సాధిస్తాం, లేదా ఈక్విటీ తీసుకొస్తాం, లేదంటే మిమ్మల్ని శైలిలో పెట్టేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈరోజు ఏమంటున్నారు? మీరు ఆడుకుంటున్నారు, ఇది తెల్లేనిగా అయిపోయింది, మీరు పనిచేయడం లేదు అని చెప్పి అంటున్నారు. ఇది అబద్ధం. కార్మికులు ఎప్పుడు కష్టపడ్డానుకున్నారు. మీకు ధైర్యం ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించండి, శైలిలో మెజ్జి చేయండి, మళ్ళీ మేము కొన్ని 100,000 కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పకపోతే ఆ రోజు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా మేము దీన్ని స్వీకరిస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం. సార్ ఏమనిపిస్తుంది కొత్తగా ఉత్పత్తి ఆధారంగానే జీతాలు కార్మికులకు అనేది ఎంతవరకు? ఉత్పత్తి ఆధారంగా జీతాలని ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మెట్టలకి కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, అలాగే అదానీ గారికి కట్టబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనల నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి సర్క్యులర్లని విడుదల చేయడం అనేటువంటిది, యాజమాన్యం విడుదల చేయడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి చర్యలకి మనం ఖచ్చితంగా ఐక్యంగా పోట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం పోట్లాడుతుంది. ఈ విషయాన్ని దేశ ప్రజానీకానికి తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి మా వంతు సహకారం మేము చేస్తాం. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మళ్ళీ కొత్త సర్క్యులర్ వచ్చింది, ఈ రకమైన సర్క్యులర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చింది భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్? ఎన్ని సర్క్యులర్ వచ్చినా సరే ఇక్కడ ఉద్యమం ప్రారంభించి 5 సంవత్సరాలు కావస్తుంది. ఏ సర్క్యులర్లు వచ్చినా, ఎన్ని సోకాజ్ నోట్లు ఎంతమందికి ఇచ్చినా సరే మేమైతే మన ఉద్యమాన్ని అయితే ఆపం. ఎందుకంటే కార్మికుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, పోరాట కమిటీ తరపు నుంచే. కార్మికుడు యంత్రాల మధ్య ఆ ప్రాణాలను బలంగా పెట్టి యంత్రాల మధ్య పనిచేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మరి సుమారు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా అరకొర జీతాలు ఇస్తూ పబ్బం గడుపుతుంది మేనేజ్మెంట్. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందులోనూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ కంపెనీలు ఎవరు పనిచేయడం లేదు, దీన్ని తెల్లయేనిగా ఉంది, తెల్లయేనిగా మేము పోషిస్తున్నాము అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా
లేని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రకమైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు దీన్ని కారు చౌకగా అమ్మేయడానికి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టడానికి మేనేజ్మెంటు ఈరోజు గవర్నమెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇది ఉద్యమాలతో వచ్చింది, ఊరికనే వచ్చిన కంపెనీ కాదు. ఇంతమంది ప్రాణత్యాగాలతో వచ్చిన కంపెనీ. ఆ ప్రాణాలు ఎన్నో ప్రాణాలు పైన చూస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉందనేది. మరి యువకులు ఎంతోమంది ఉన్నారు, తిండి లేక తిప్పలు లేక ఈరోజు సంవత్సరం నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కార్మికులు పొట్టగొట్టాలనుకోవడం ఈ మేనేజ్మెంట్ దుర్మార్గమైన చర్య. ఈ చర్యలు అయితే పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దేనికైనా సరే మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఏదో ఉత్పత్తికి ఆధారంగా పెట్టుకొని జీతాలు ఇస్తానడం, లేకపోతే పనిని బట్టి నీకు జీతాలు ఇస్తానడం, ఈ ఎంప్లాయీకి 12 గంటలు పని దినాలు 12 గంటలు డ్యూటీ వేయడం, ఇదంతా చాలా అయినా 12 గంటలు కూడా చేస్తున్నారు. దాని సిద్ధపడే ఉన్నారు. కార్మికులు కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మ్యాన్ పవర్ తక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా ఉత్పత్తి అయితే మాత్రం తారాస్థాయికి తీసుకెళ్ళి కోకోవన్లో కానివ్వండి, లేకపోతే ఎస్ఎంఎస్లో కానివ్వండి ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఎంప్లాయీస్ ఎంతోమంది తగ్గిపోయినా ఉన్నవారికి నలుగురు పని ఒక మనిషే చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఒక్క మనిషికి కూడా నువ్వు జీతబత్యాలు లేక కరువు కాటకాల పరిస్థితుల్లో ఎంప్లాయీ బ్రతుకుతూ ఉంటే ఎంప్లాయీ ఎక్కడ పని చేస్తాడు, ఉత్పత్తి ఎక్కడ సాధిస్తాడు? అందువల్ల దీది దుర్మార్గమైన చర్య. అదేవిధంగా మరి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మరి అప్పుడు ఎన్నో దారుణంగా మాట్లాడాడు గవర్నమెంట్ని. మరి ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు అనుకున్నాం, అమ్మో రామ్మోహన్ లాంటి మినిస్టర్ లేడు, ఎంపీ లేడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి ప్రతిపక్ష లీడర్ బాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే చెప్పారు. అప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయనే చేయాలి, ఆయన వెనకాల మేము ఉంటామని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ ఈయన వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు అధికారంలో మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఏం జరుగుతుంది పరిస్థితి? అదేవిధంగా మరి దీనంతా పూర్తిగా యూనియన్గా కార్మిక నాయకుల పోరాట కమిటీ మేమందరం ఖండిస్తున్నాం. మేనేజ్మెంటు గవర్నమెంట్ చర్యల్ని పూర్తిగా అక్కడ కార్మికుడికి మాత్రం అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిరంతరం ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. దీన్ని ప్రైవేటైజెస్లో కాకుండా గవర్నమెంట్ సంస్థగానే కొనసాగించాలని మేము ఈ పత్రికాముఖంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రభుత్వానికి కానీ ఒకటే సూటి ప్రశ్న అండి. ఈ ఉపాధి కోసం ఎంతోమంది ప్రైవేట్ సంస్థలు తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, ఇలాగని చాలా చెప్పి తీసుకొస్తున్నారు. దీనికి దేనికోసం అంటే ఉపాధి కోసమే, ఉద్యోగాల కల్పన కోసమే ఇదంతా చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి చాలామంది తక్కువ జీతానికి పనిచేస్తున్నటువంటి కార్మికులు తీసేసి ఎవరికో సబ్సిడీలు ఇచ్చి, ఎవరికో కరెంటు సప్లైలు ఇచ్చి, అన్నీ ఇచ్చి మళ్ళీ ఉపాధి వాళ్ళకి కల్పించడం, కొత్తగా కల్పించడం ఏంటి? ఇది చిత్రంగా ఉందన్నమాట ఇదంతా. ఆ ప్రశ్నని వాళ్ళు అనలైజ్ చేసుకొని ఏంటి ఈ పద్ధతి అనేది చూసుకొని దీని పట్ల కొద్దిగా కనికర భావం చూపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఇట్టి పరిస్థితుల్లోనే అది భావ్యం కాదండి. ఉత్పత్తి ఆధారంగా ఎక్కడ ఏ ఇండస్ట్రీలో, భారతదేశంలో ఏ ఇండస్ట్రీలో కూడా లేదు. కొత్త సర్క్యులర్స్ అన్నీ తీసుకొస్తున్నారు. అదంతా ఖండనీయం. అదంతా నేను థ్యాంక్ యూ సార్. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కొత్తగా సర్క్యులర్ జారీ చేయడంపై మొత్తం ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఏదో విధంగా మానసికంగా కూడా ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెట్టి వారిని ఈ విధంగా ఇక మరోవైపు స్టీల్ ప్లాంట్ తనగా ఉత్పత్తికి సరిగ్గా సహకరించకుండా ఇలాగా స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలని చూస్తున్నారంటే కూడా కార్మిక సంఘాలు మరోవైపు కార్మికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది లేదంటే కూడా మీరు విస్మించి కూర్చున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సెయిల్లో కలపాలి, లేదంటే ఉత్పత్తికి అవసరమైన ముడిసరికి ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ తిరిగి పునరుత్పత్తికి సహకరించాలి తప్ప ఇష్టానుసారంగా కూడా జీవోలు తీసుకొచ్చి ఉద్యోగుల్ని మరోవైపు స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోమంటూ కూడా ఉద్యోగ సంఘ నాయకులు మరోవైపు కార్మికులంతా కూడా హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.